హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా అమెజాన్లో నేను ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ని ఆర్డర్ చేశాను. ఏం ఆర్డర్ చేశాను అండ్ ఎలా వచ్చాయనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి ప్రెస్టైన్ కంపెనీ కుక్వేర్ సెట్. నేను ఆర్డర్ చేసింది ప్రెస్టైన్ కంపెనీ వాళ్ళది. టోటల్ 10 పీసెస్ వచ్చాయి. వెసల్స్, లిడ్ అండ్ స్పూన్తో పాటు 10 పీసెస్ వచ్చాయి. ఇవన్నీ ఇండక్షన్ బేస్ స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై కుక్వేర్ సెట్ ఇవి. సో ఓపెన్ చేసి ఎలా వచ్చాయో ఏమేమి వచ్చేసాయో చూద్దాం. మనకి పైన బాక్స్ పైన మెన్షన్ చేసింది ఏమో వచ్చాయి లోపల అండ్ వాటి ఫీచర్స్ ఏంటని. ఇవన్నీ డిష్ వాషర్ సేఫ్ అండ్ మల్టీపర్పస్గా మనం యూస్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేసింది. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 3900 ఉంది. బట్ మనకి సేల్లో అమెజాన్లో 2000కే వచ్చింది. ఇది ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నట్టుంది. బట్ నేను లింక్ కమెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే చెక్ చేయండి. బాక్స్ అయితే ఓపెన్ చేసేసి ఎలా వచ్చాయో చూద్దాము. ఫస్ట్ అయితే 3 స్పూన్స్ ఉన్నాయి అండ్ దెన్ వెజల్స్ అన్నీ ఉన్నాయి. టోటల్ ఇవి వచ్చేసి 10 పీస్ సెట్. 4 కుక్వేర్, వాటి పైన లిడ్స్ 3 వచ్చాయి అండ్ 3 స్పూన్స్ వచ్చాయి. 3 స్పూన్స్ అయితే వచ్చాయి. ఒకటి దోశ తీసేది, ఇంకోటి దోశ వేసుకునేది అండ్ ఇంకోటి కర్రీస్లోకి యూస్ చేసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి కడాయి గురించి చూద్దాం. ఇది వచ్చేసి 22 సెంటీమీటర్స్ కడాయి. 1/2 kg చికెన్ వరకు ఈజీగా పడుతుంది. ఇంకా ఏమన్నా గారెలు, పూరీలు అలా డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. బోటమ్ థిక్గానే ఉంది బట్ అంత హెవీ వెయిట్ అయితే లేదు, మేనేజబుల్ వెయిట్ ఉంది. చూడ్డానికి బాగుంది అండ్ యూస్ చేయడానికి కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది. క్లీనింగ్ కానీ కుక్ చేసేటప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి కానీ ఈజీ అనిపిస్తుంది. అండ్ దీనిపైన గ్లాస్ లిడ్ వచ్చింది. ఫ్యామిలీ ఆఫ్ 2 or 3కి అయితే పర్ఫెక్ట్గా ఏం కుక్ చేసుకున్నా ఇందులో సరిపోతుంది. ఓవరాల్ ఇట్స్ గుడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రై ప్యాన్. ఇది కూడా 22 సెంటీమీటర్స్ది. ఇది కూడా 1/2 kg చికెన్ వరకు కుక్ చేసుకోవచ్చు ఇందులో. అదే ఫ్యామిలీ ఆఫ్ 2 to 3 persons వరకు సరిపోతుంది. హ్యాండిల్ చాలా లాంగ్గా వచ్చింది. అంత హెవీ వెయిట్ అయితే లేదు, మేనేజబుల్ వెయిట్ అయితే ఉంది. అండ్ దీనిపైన గ్లాస్ లిడ్ సేమ్ మనం ఇందాక కడాయికి చూసిన లిడ్డే దీనికి కూడా యూస్ చేసుకోవాలి. రెండిట్లకి కామన్ లిడ్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 16 సెంటీమీటర్స్ కేస్ రోల్. అంటే మేబీ హాట్ బాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. రసం, సాంబార్ అలాంటివి ఇందులో పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగుంది. హ్యాండిల్స్ వైడ్గా వచ్చాయి, యూస్ చేయడానికి బాగుంటుంది. అండ్ దీనిపైన గ్లాస్ లిడ్ కూడా వచ్చింది మనకి. కేస్ రోల్ విత్ గ్లాస్ లిడ్, ఇది ఒక సెట్ అని లాగా వచ్చింది. ఇది వచ్చేసి 16 సెంటీమీటర్స్. ఓవరాల్ ఇది కూడా బాగుంది, ఈజీ టు హ్యాండిల్ అనిపించింది. అండ్ క్లీనింగ్ కూడా ఈజీనే అనిపిస్తుంది. బట్ హెవీ వెయిట్ లేదు కదా, సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ హ్యాండిల్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ సాస్ పాన్ విత్ లిడ్. ఇది వచ్చేసి టీ కాచుకోవడానికి, ఒక 2 to 3 personsకి టీ ఆర్ మిల్క్ బాయిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీని హ్యాండిల్ కూడా చాలా లాంగ్గా వచ్చింది అండ్ దీనికి గ్లాస్ లిడ్ కూడా వచ్చింది. ఓవరాల్ ఈ కుక్వేర్ సెట్ అయితే బాగానే అనిపించింది. హెవీ వెయిట్ లేదు, ఈజీ టు యూజ్ అని అనిపిస్తుంది. చూడాలి యూజ్ చేసే కొద్ది ఎలా ఉంటుందో. స్టెయిన్లెస్ స్టీల్లో కుకింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి దీస్ ఆర్ ద బెస్ట్ వన్. తక్కువ బడ్జెట్లో ఉంది అండ్ ఈజీ టు యూస్ కూడా. సో ఫస్ట్ వీటితో స్టార్ట్ చేస్తే బెస్ట్ బిగినర్స్కి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.